హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్గా 2 వీడియోస్ అయితే చేసాం. అదేంటంటే ఒకటి బూట్ లోడర్ అన్లాక్ అండ్ అలాగే ఇంకొకటి TWRP రికవరీ. సో ఇవాళ రోజు వీడియోలో మనం కస్టమ్ ROM ఎలా అయ్యాలో చూపిస్తాను వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అండ్ అలాగే ప్రీవియస్గా ఏదైతే 2 వీడియోస్ ఉన్నాయో బూట్ లోడర్ అన్లాక్ అండ్ అలాగే TWRP రికవరీ, ఇవి 2 కూడా అయితే మీరు చేసి ఉండాలి. అప్పుడే మీరు కస్టమ్ ROMs అయితే వేసుకోగలరు మీ మొబైల్ ఫోన్లో. సో మీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ 2 వీడియోస్ చూడండి. ఆ 2 వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ అలాగే కార్డ్స్లో కూడా అయితే వదిలేస్తాను. సో మీరు చూడొచ్చు, మన డివైస్ అనేది అయితే బూట్ లోడర్ అయితే అన్లాక్ అయితే చేశాను. నేను మీకు ఒకసారి చూపిస్తాను కావాలంటే. అడిషనల్ సెట్టింగ్స్, డెవలపర్ ఆప్షన్స్, నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కింద MI అన్లాక్ స్టేటస్, డివైస్ ఈజ్ అన్లాక్డ్ అని చెప్పి అయితే ఉంది. సో ఇలాగే మీ డివైస్ అన్లాక్డ్ ఉంటేనే మీరు చేయగలరు. సో ఫస్ట్ వీడియో అది. తర్వాత ఏంటంటే మీరు కస్టమ్ రికవరీ అనమాట. సో ఈ కస్టమ్ రికవరీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ఏదో TWRP చెప్పాను కదా, అది ఒకటే కాదు, ఇంకా చాలా అయితే ఉంటాయి. పిచ్ బ్లాక్ అండ్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ నేను చూపించలేదు, ఓన్లీ TWRP కొంచెం ఫేమస్, సో అదే చూపించాను నేను, TWRP రికవరీ. నెక్స్ట్ ఇప్పుడు కస్టమ్ ROMs మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ ROM ఉంటుందో, ఇప్పుడు మన MIUI ఇప్పుడు ప్రజెంట్ మీరు కస్టమ్ ROM వేసుకోక ముందు ఉండే ROMని మనం స్టాక్ ROM అంటాం అనమాట. సో ఇప్పుడు ఏదైతే MIUI ఉందో ఇది మొత్తం మనం బ్యాకప్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఇన్ కేస్ ఏదైనా మొబైల్ ఫోన్ బ్రిక్ అయినా లేకపోతే ఏదైనా మనకి ఏదైనా కస్టమ్ ROMs వేసుకున్నప్పుడు అది నచ్చకపోతే మళ్ళీ బ్యాక్కి రావాలంటే మన దగ్గర బ్యాకప్ ఉండాలి. సో అందుకనే ఇప్పుడు ఏదైతే ఈ ROM ఉంటుందో దీన్ని మనం ఏమంటామంటే స్టాక్ ROM అనమాట. ఈ స్టాక్ ROM మొత్తాన్ని మనం బ్యాకప్ తీసుకొని మీ యూఎస్బీ లైక్ పెన్ డ్రైవ్లో కానీ లేకపోతే SD కార్డులో కానీ లేకపోతే సిస్టంలో కానీ ఎక్కడో అక్కడ పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మీకు అవసరం వస్తే మొత్తం మళ్ళీ బ్యాకప్ తీసుకుంటే ఒరిజినల్గా ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, చెప్పాను కదా ఖచ్చితంగా ఈ చేయాలంటే 2 బూట్ లోడర్ అన్లాక్ అండ్ అలాగే రికవరీ అయితే అయి ఉండాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డివైస్ని మొత్తం బ్యాకప్ అయితే తీసుకుంటాను. ఆ బ్యాకప్ ఎలా తీసుకుంటానంటే, మీరు TWRP రికవరీలోకి అయితే వెళ్ళండి. ఏం చేయాలి, దానికి పవర్ బటన్ అండ్ అలాగే వాల్యూమ్ అప్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకోండి. మీరు TWRPలోకి అయితే వెళ్తారు. అక్కడి నుంచి చూపిస్తాను. ఫస్ట్ బ్యాకప్ ఎలా తీసుకోవాలో చెప్తాను. చూడొచ్చు మీరు, మనకు వచ్చేసింది రికవరీలోకి అయితే. కస్టమ్ రికవరీ అంటారు అనమాట దీన్ని. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాల్, వైప్, బ్యాకప్, రీస్టోర్ ఇలా అయితే వచ్చినాయి. ఫస్ట్ మనం ఈ ఏదైతే స్టాక్ ROM ఉందో దీన్ని మనం బ్యాకప్ అయితే తీసుకుందాం. సో బ్యాకప్ మీద క్లిక్ చేయండి. బ్యాకప్ మీద క్లిక్ చేసిందో ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అన్నీ తీసుకోండి మీరు. లైక్ బూట్ క్యాచీ, రికవరీ, నెక్స్ట్ సిస్టమ్, వెండర్, నెక్స్ట్ వెండర్ ఇమేజ్, మోడెమ్, EFS, ఇవి మొత్తం తీసుకొని నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే వచ్చినాయి. లైక్ ఇంటర్నల్ స్టోరేజ్, OTG, మైక్రో SD. ఇన్ కేస్ మీద ఏదన్నా స్టోరేజ్ ఉంటే అది పెట్టుకోండి. నేను ఇంటర్నల్లో పెట్టి తర్వాత నేను వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో ఇంటర్నల్లో పెట్టిన అది ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదా స్టోరేజ్ అనేది ఇంటర్నల్, సో అలా అనమాట. SD కార్డు ఉంటే మీరు SD కార్డు కూడా సెలెక్ట్ చేసుకోండి, ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ స్వైప్ అని చూసారా, స్వైప్ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడొచ్చు అయిపోతుంది, కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం అవ్వాలి కదా. సో ఇది అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు స్వైప్ టు అన్లాక్ అని ఉంటుంది. ఓకే, డివైస్ అయితే అయిపోయింది, మీకు మొత్తం అయిపోయింది. బ్యాకప్ అయితే కంప్లీటెడ్ అనింది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో నాకు అరౌండ్ 5 to 6 minutes అలా అయితే తీసుకుందనమాట, అంతే. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఎక్కడ ఉంటుందంటే ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు SD కార్డ్ అని ఉంటుంది. SD కార్డ్ అంటే మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫైల్ మేనేజర్ అనమాట. అన్ని ఫైల్స్ అంటే చూడొచ్చు. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు TWRP అని చెప్పి ఒకటి ఉంటుంది, చూసారంటే ఫోల్డర్. సో సారీ, తప్పుది క్లిక్ చేశాను. ఇది TWRP. సో ఇక్కడ క్లిక్ చేస్తే TWRP మీద ఇక్కడ బ్యాకప్స్ అని ఉంటుంది. బ్యాకప్స్ మీద క్లిక్ చేస్తే ఇదే అనమాట ఫ్రెండ్స్, అయితే బ్యాకప్ ఫైల్. ఇది మీరేం చేయాలంటే ఒక పెన్ డ్రైవ్లోకి కానీ లేకపోతే మీ PCలోకి కానీ లేకపోతే ఇంకొక ఫోన్లోకి కానీ అయితే కాపీ చేసి పెట్టుకోండి ఈ ఫైల్ మొత్తం. ఇది బ్యాకప్ ఫైల్. అండ్ దీంతోపాటు మనం ఏదైతే కస్టమ్ ROM డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను చూపిస్తాను అది ఎక్కడ ఉంటుందని చెప్పి. సో మామూలు దానికి వచ్చేసేయండి. మనం ప్రజెంట్ బ్యాకప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాకప్ జస్ట్ మీరు ఇంకొక స్టోరేజ్లోకి అయితే పెట్టుకోండి ఆ బ్యాకప్ ఫైల్ మొత్తాన్ని. తర్వాత మీరు కస్టమ్ ROM అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ కస్టమ్ ROMs డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా చూపిస్తాను నేను, వెయిట్ చేయండి.
సో ఓపెన్ అయింది కదా, ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి మీరు ఇప్పుడు మీ డివైస్ని. సో ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్స్ లాగా ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అన్నీ ఇందాక మీకు ఎలా అయితే కనిపించినాయో ఇవే అనమాట మీకు ఇందాక టీడబ్ల్యూఆర్పీలో కనిపించేది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టీడబ్ల్యూఆర్పీ ఫోల్డర్ అని ఒకటి ఉంది చూసారా, ఇదే. సో ఇందులో మనకి బ్యాకప్స్ అని ఉంది కనిపిస్తుంది కదా. సో బ్యాకప్స్లో మనం ఇందాక చూసిందే ఇక్కడ ఉంది ఇది. సో ఇది మనం ఇప్పుడు ఏం చేయాలంటే కనిపిస్తుందా, ఇది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక స్టోరేజ్ లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పెన్ డ్రైవ్లోకి అయితే నేను కాపీ చేసుకుంటాను. సో మీరు ఇది ఎక్కడికైనా కాపీ చేసుకోవచ్చు, లైక్ ఇంకొక సిస్టమ్ కనెక్ట్ చేసి సిస్టమ్కైనా కాపీ చేయండి, లేకపోతే యాడ్ కార్డ్కి మీకు నచ్చిన దగ్గర అయితే కనెక్ట్ చేసుకోండి. జస్ట్ దీన్ని అయితే నేను జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. సెలెక్ట్ కాపీ, ఇక్కడ యూఎస్బీ స్టోరేజ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి జస్ట్ దీని మీద నేను ఏం చేస్తానంటే కింద పేస్ట్. సో ఇది మొత్తం మనకి కాపీ అయితే అయిపోతుంది. సేమ్ ఇందాక మనం ఏదైతే బ్యాకప్ మొత్తం ఫైల్గా రెడీ చేసామో అది ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనదైతే అయిపోయింది అనమాట. బ్యాకప్ మొత్తం నేను పెన్ డ్రైవ్లోకి అయితే తీసుకున్నాను. సో మీకు ఒకసారి చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఇదే అనమాట కోడ్ ఉంది కదా. సో ఇదే అనమాట, మనం ఏం ఫైల్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ డేట్తో అయితే ఇది సేవ్ అయిపోతుంది. సో ఇదైతే జాగ్రత్త పెట్టుకోండి. టోటల్ 43 ఐటమ్స్ మనం ఏవైతే అక్కడ చెక్ మార్క్స్ పెట్టుకున్నామో అన్నీ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ROM, కస్టమ్ ROM అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ కస్టమ్ ROM అనేది ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్? కస్టమ్ ROM అనేది ఎక్కడ దొరుకుతుందంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి మీ మొబైల్ నేమ్ ఏదైతే ఉంటుందో అదైతే కొట్టండి. ఫస్ట్ నాది రెడ్మీ నోట్ 5 ప్రో కస్టమ్ ROM అని చెప్పి ఉంది చూసారా, కస్టమ్ ROM మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చాలా వస్తాయి. బేసిక్గా ఏంటంటే మనకి XDA ఫారం అనేది చాలా అంటే చాలా పాపులర్. చాలామంది ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరూ డెవలప్ చేసింది మొత్తం ఈ XDA ఫారమ్స్ అయితే దొరుకుతుంది. సో మెజారిటీ 90% మీకు కస్టమ్ ROMs అన్నీ ఈ XDA ఫారమ్స్లోనే కనపడతాయి. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ప్యాచ్ ఫైల్స్ ఉన్నా అన్నీ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కిందకు వస్తే ఫార్మ్స్లోకి Xiaomi Note 5 Pro ROMs కెర్నల్ అని చెప్పి ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు Xiaomiకి సంబంధించిన కస్టమ్ ROMs అన్నీ అయితే దొరుకుతాయి. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ టైం కాబట్టి మనం ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు, చాలా చాలా ఉన్నాయి. సో నేనేంటంటే పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ఈ కస్టమ్ ROM అయితే వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఇది చాలామంది సజెస్ట్ చేస్తారు ఈ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనే కస్టమ్ ROM. సో ఫస్ట్ టైం కనుక మీరు ఏదన్నా స్టాక్ ROM కస్టమ్ ROM వేసుకుంటుంటే ఖచ్చితంగా ఇదైతే వేసుకోవాలి. సో ఇది చాలామంది బెస్ట్ అని కూడా చెప్తారు. సో ఇదైతే వేద్దాం మనం. జస్ట్ ఏం లేదు, కింద డెవలపర్ ఏదైతే ఉంటుందో కొంచెం రాస్తాడనమాట ఎలాగా దీన్ని వెయ్యాలి అని చెప్పి డీటెయిల్గా అయితే రాస్తారు. అండ్ అలాగే దీంట్లో ఏమేమి వర్కింగ్ అండ్ అలాగే దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏంటి మొత్తం అన్ని రాస్తారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే యాప్స్ అంటే గూగుల్ యాప్స్ అన్ని కస్టమ్ ROMsలో ప్రీ ఇన్స్టాల్డ్గా రావు ఫ్రెండ్స్. గూగుల్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రీ ఇన్స్టాల్గా అన్ని కస్టమ్ ROMsలో రావు. ఇప్పుడు ఇది పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక కస్టమ్ ROM అనమాట. ఇలాగే మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ROS అని చెప్పి, కార్న్ ఓఎస్ అని చెప్పి, MSM ఎక్స్టెండ్ అని చెప్పి, ఎవల్యూషన్ X అని చెప్పి అండ్ ఉంటాయి హ్యావోక్ OS అని చెప్పి. హ్యావోక్ OS కూడా చాలా ఫేమస్ OS. ఇవన్నీ డిఫరెంట్ కస్టమ్ ROMsని పాపులర్ డెవలపర్స్ ఎప్పుడు వీటిని డెవలప్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ డివైస్ అంటే ఇప్పుడు ఎక్కువగా Xiaomi డివైజెస్కి వాటికి ఈ డెవలపర్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా తయారు చేయాలన్నమాట. సో అప్పుడే అయితే వస్తుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ మోడల్కి ఈ కస్టమ్ ROM అనేది డెవలపర్ బిల్డ్ చేస్తేనే మీకు ఉంటుందన్నమాట. ఇన్ కేస్ డెవలపర్ మీ కస్టమ్ ROM బిల్డ్ చేయకపోతే లైక్ ఈ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనేది Note 5 Pro యూజర్స్ కోసం XDA డెవలపర్స్లో కొంతమంది డెవలపర్స్ తయారు చేసి ROM పెట్టారు. అలాగే మీకు గనక వేరే ROMs కావాలనుకుంటే డెవలపర్ ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టాలి. ఇక్కడ డెవలపర్స్ ఎవరంటే మళ్ళీ
మనలాంటి యూజర్స్ లైక్ కొంచెం కోడింగ్ నాలెడ్జ్, యూఐ నాలెడ్జ్ ఉన్నోళ్ళు వాళ్ళు ఏంటంటే ఫన్ పర్పస్ కోసం ఇవి తయారు చేసి పెడుతుంటారు అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. సో ఎవరైతే ఎలా అయితే షామీ లేకపోతే వివో వాళ్ళు వీళ్ళందరూ తీసుకొని వాళ్ళ యూఐస్ యాడ్ చేసుకుంటారు, లైక్ ఎంఐ యూఐ, రియల్మీ యూఐ, లైక్ ఆక్సిజన్ ఓఎస్, ఇలాగా డిఫరెంట్ తయారు చేస్తారు కదా. సేమ్ ఇలాగే ఒక ఓపెన్ సోర్స్ సేమ్ వీళ్ళు సోర్స్ కోడ్ తీసుకొని జనరల్ డెవలపర్స్ వాళ్ళు నచ్చినట్టు డిజైన్ చేస్తారనమాట. సో వాటినే మనం కస్టమ్ రామ్స్ అని పిలుస్తాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక కస్టమ్ రామ్. దీని నేమ్ అంటే పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి గూగుల్ దానిలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డోంట్ ఫ్లాష్ జీ యాప్స్, ఎందుకంటే గూగుల్ యాప్స్ అనేవి మీ ఇందాక చెప్పినట్టు ప్రీ ఇన్స్టాల్డ్గా రావు. సో మనమే అయితే వేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పిక్సెల్ ఎక్స్పీరియన్స్లో మీకు అలాంటి బాధ అయితే లేదు. జీ యాప్స్ ఇన్ డిఫాల్ట్గా అయితే వస్తాయని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరైతే క్రియేటర్ ఉంటారో డీటెయిల్గా అన్నీ రాస్తారు. సో చదువుకొని చేయాలన్నమాట. ఎట్టబడితే అట్ట చేస్తే కుదరదు ఇక్కడ. సో చదువుకొని చేయండి. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. వీళ్ళకి డైరెక్ట్ వెబ్సైట్ ఉంది. సో అక్కడికైతే రీడైరెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి డివైస్ నేమ్ అయితే రాయమంటున్నారు. సో ఇక్కడ నేను డివైస్ నేమ్ అయితే రాస్తాను. షామీ రెడ్మీ నోట్ 5 ప్రో గ్లోబల్ అని చెప్పి ఉంది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు షామీ నోట్ 5 ప్రో గ్లోబల్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ మనకి 11 అండ్ ప్లస్ ఎడిషన్ ఉంది. సో ఏదైనా మీరు చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఈ స్టేబుల్ అని ఉంది చూసారు, 11 స్టేబుల్, దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేస్తాను. కింద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు వర్షన్ 11, ఫైల్ నేమ్ అండ్ మొత్తం ఉన్నాయి. జస్ట్ ఇక్కడ చూడొచ్చు సెప్టెంబర్ 12 అది డౌన్లోడ్స్ 1782 మెంబర్స్ చేశారు. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ అన్నీ ఇక్కడ కింద మీరు చూడొచ్చు డీటెయిల్గా. సో నేను మొత్తం చూపించలేదు, జస్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ బిల్ట్ ఇది మొత్తం ఎంత ఉంది చూసారా, 1.18 GB ఉంది. సో దీని మీద అయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ 1.26 GB అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసిన తర్వాత ఏదైతే పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ఓఎస్ డౌన్లోడ్ చేసుకుంటారో అది ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఫ్లాష్ డ్రైవ్లోకి అయితే వేసుకోండి. ఎందుకంటే మనం మొత్తం ఫోన్ అంతా క్లీన్ చేసేస్తాం, అంతే ఉన్న డేటా మొత్తం క్లియర్ చేస్తాం. సో అప్పుడు మనకి ఓఎస్ అనేది వేరే దాంట్లో కావాలి ఫ్లాష్ చేయడం కోసం. అందుకే మనం ఒక పెన్ డ్రైవ్లో కానీ అందులో పెట్టుకోండి, లేదా SD కార్డ్లో కానీ అలా పెట్టుకుంటే మీకు ఫ్లాష్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. WRP రికవరీలోకి అయితే వెళ్ళాలి. సో దానికోసం మీ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకోండి. మీరు మళ్ళీ కస్టమ్ రికవరీలోకి అంటే TWRP రికవరీలోకి అయితే వెళ్తారు. సో మనకు వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ చిన్న స్టెప్ తప్పు చేసినా మీ మొబైల్ ఫోన్ బ్రిక్ అయితే అయిపోతుంది. సో జాగ్రత్తగా చేయండి. అండ్ అలాగే మీ ఏదైతే కస్టమ్ రామ్ వేసుకోవాలనుకుంటున్నారో అది కూడా అయితే సరిగ్గా ఇన్స్టాల్ అయితే అవ్వదు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్లో ఏదైతే రామ్ ఉందో దాన్ని మొత్తం క్లియర్ చేయాలని, మొత్తం యూఐ మొత్తాన్ని క్లియర్ చేయాలి, డేటా మొత్తం క్లియర్ చేసేయాలి. సో దానికోసం మీరు ఏం క్లిక్ చేస్తారంటే ఫస్ట్ వైప్ మీద క్లిక్ చేయండి. ఫార్మాట్ డేటా మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం క్లిక్ చేస్తారంటే ఎస్ మీద క్లిక్, ఎస్ అని రాయండి, YES అని చెప్పి. నెక్స్ట్ రైట్ మార్క్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ మొత్తం ఫార్మాట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చి మీకు అడ్వాన్స్ వైప్ అని చెప్పి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. అడ్వాన్స్ వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే పైన ఉన్నాయో డాల్విక్ క్యాచీ డేటా సిస్టమ్ వెండర్ ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ 5 ఉన్నాయి. ఈ 5 సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే కింద స్వైప్ టు వైప్ అని చూసారా, స్వైప్ చేయండి. జస్ట్ ఇది మొత్తం వైప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది క్లియర్గా చేయండి. నెక్స్ట్ ఇది మొత్తం వైప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీరు హోమ్ దగ్గరకు వచ్చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి క్లీన్ ఇన్స్టాల్ అనమాట. సో క్లీన్ ఇన్స్టాల్లో ఏంటంటే మీది ప్రజెంట్ ఇప్పుడు MIUI కానీ లేకపోతే ఏదైనా సరే మీరు ఎందులో స్టాక్ రామ్లో ఉన్నారు. స్టాక్ రామ్ నుంచి కస్టమ్ రామ్లోకి రావాలంటే మీరు ఫస్ట్ ఇందాక చూపించినట్టు అడ్వాన్స్లోకి వెళ్ళి వైప్ చేయండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఫార్మాట్ డేటా మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం క్లిక్ చేస్తారంటే ఎస్ మీద క్లిక్, ఎస్ అని రాయండి, YES అని చెప్పి. మీది క్లీన్ ఇన్స్టాల్ అంటారనమాట. సో ఈ క్లీన్ ఇన్స్టాల్లో ఏంటంటే బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఇక్కడ హోమ్లోకి వచ్చేయండి. సో మీరు క్లీన్ ఇన్స్టాల్లో చేయాల్సింది 2 థింగ్స్. అవేంటంటే ఫస్ట్ వైప్లోకి వెళ్ళి అడ్వాన్స్ వైప్లో మీరు ఏవైతే డాల్విక్ క్యాచీ డేటా సిస్టమ్ వెండర్ ఇది క్లీన్ చేసేయండి. అండ్ అలాగే
మీకు ఏదైతే ఫార్మాట్ డేటాలో ఎస్ క్లిక్ చేసి ఇది కూడా అయితే చేసేయండి. ఇది ఎందుకు చేయమంటున్నానంటే మీరు కస్టమ్ రామ్ వేసుకునేటప్పుడు మొత్తం యూఐ మొత్తం మార్చేయాలి విత్ డేటా. సో అందుకని మనం క్లీన్ ఇన్స్టాలేషన్ అంటాం అనమాట దీన్ని. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనే కస్టమ్ రామ్ వేసుకున్నారు. డెవలపర్ ఏం చేశాడు, కొన్ని మంత్స్ తర్వాత కానీ లేకపోతే ఒక 10 days లేదా మీరు వేసుకున్న నెక్స్ట్ డేనే కొత్త అప్డేట్ ఇచ్చాడు. మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దాన్ని ఏం రాస్తాడంటే డెవలపర్ డర్టీ ఇన్స్టాల్ అని రాస్తాడు. డర్టీ ఇన్స్టాల్ అంటే ఏం లేదంటే సింపుల్గా డర్టీ ఇన్స్టాల్ కూడా ఇంతే. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఆ కస్టమ్ రామ్ని ఏదైతే ఉంటుందో, జిప్ ఫైల్ కానీ ఏదో ఒక ఫైల్ ఉంటుంది కదా, లైక్ సైట్లో నుంచి ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు 1.26 GB. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసే ముందు వైప్లోకి వెళ్ళి మళ్ళీ అడ్వాన్స్ వైప్ మీద క్లిక్ చేసి డాల్విక్ క్యాచీ ఈ 2 సెలెక్ట్ చేసి స్వైప్ చేయండి. సో మీకేంటంటే మళ్ళీ మీరు ఏదైతే కొత్త అప్డేట్ ఉందో అదైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈసారి మీరు అంటే ఇక్కడ ఫార్మాట్ చేసే పని లేదనమాట. ఫస్ట్ టైం చేస్తే చాలు ఫార్మాట్. సో సెకండ్ టైం నుంచి అప్డేట్ చేసేటప్పుడు ప్రతిసారి ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ టైం మీరు అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు చెప్పాను కదా డాల్విక్ క్యాచీ ఇవి 2 మీరు స్వైప్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఈ 2 points, ఫస్ట్ వన్ క్లీన్ ఇన్స్టాల్ అంటే మొత్తం మీరేం చేయాలి, అడ్వాన్స్ వైపు అండ్ ఫార్మాట్ డేటా చేసేయాలి. మొత్తం మనం వైప్ చేసేసాం కాబట్టి ఇందాక ఇంటర్నల్లో అసలు ఏం ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక నేను చెప్పాను కదా పెన్ డ్రైవ్లో మీరు ఓఎస్ ఉంచుకోవాలని చెప్పి, అయితే ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్కి అయితే. సో నేను కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన సో మీరు ఏం చేస్తారంటే పైన ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద సెలెక్ట్ స్టోరేజ్ అని ఉంది చూసారా కింద, దాని మీద అయితే క్లిక్ చేస్తే మాకు పైన వస్తుంది. సో స్టోరేజ్ మొత్తం సెలెక్ట్ స్టోరేజ్ అని చెప్పి ఇక్కడ మనకి యూఎస్బి ఓటీజీ అని ఉంది చూసారా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పాను కదా మీకు పిక్సెల్ ఓఎస్ మీరు పెన్ డ్రైవ్లో వేసుకోండి అని చెప్పి, సో అదైతే కనిపిస్తుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసే పని లేదు. ఇక్కడ నేను చెప్పాను కదా ఈ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ఓఎస్లో డిఫాల్ట్గా మనకి జీ యాప్స్ అంటే గూగుల్ యాప్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఓఎస్ల్లో ఏమంటే వాళ్ళు సైజ్ తగ్గిస్తారు, ఓఎస్ని దగ్గర ఒక 120 MB అలా పెడుతుంటారు. దాంట్లో మిగతా జీ యాప్స్ అనేవి ఇంక్లూడ్ ఉండవన్నమాట. సో అవేంటంటే మీరు నెక్స్ట్గా మీరు యాడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు యాడ్ జిప్ ఫైల్స్ అని చూసారా, యాడ్ మోర్ జిప్ అని, అది క్లిక్ చేసి మళ్ళీ జీ యాప్స్ జిప్ ఫైల్ కూడా ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసి అయితే మీరు స్వైప్ చేయాలి. ప్రెజెంట్ అయితే మనకి పిక్సెల్ ఎక్స్పీరియన్స్లో డిఫాల్ట్గా అంటే ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి మనకు అవసరం లేదు జీ యాప్స్ అనేవి. జస్ట్ సెలెక్ట్ చేసి స్వైప్ కొట్టేసేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయినట్టుంది, చూద్దాం. స్వైప్ ఇక్కడ కింద ఉంది చూసారా అప్డేటింగ్ పార్టీషన్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ రీబూట్ సిస్టమ్ అయితే క్లిక్ చేశాను. ఇంకా మీరు ఇదైతే తీసేయచ్చు, పక్కన పెట్టేద్దాం ఇది. సో ఫైనల్గా వచ్చేసింది అనమాట. నేను సెటప్ అయితే కంప్లీట్ చేసి మీకు హోమ్ స్క్రీన్ దగ్గర అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే అనమాట గూగుల్ రామ్ అయితే వేసేసాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి అండ్ ఎండ్ స్క్రీన్స్లో కార్డ్స్లో కూడా పెడతాను, అవి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఏ రామ్ ఫ్లాష్ చేద్దామో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా అయితే చూస్తాను. సో దొరికితే తీసుకొచ్చి ఫ్లాష్ చేస్తాను అనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.